ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు బెస్సలేలు అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. గత వారం మనము గమనించాము, బెస్సలేలు అనగా దేవుని నీడలో ఉన్నవాడు. వారి తాతగారు హూరు భారాన్ని బాధ్యతను తీసుకున్నవాడు. సమరం జరుగుతుంటే సహకరించి, సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ హూరు అనే పేరునకు ప్రకాశము అనే అర్థాన్ని మనము గమనించాం. ఏ విషయంలో వీరు ప్రకాశిస్తారండి? ఎవరైనా ఎప్పుడు ప్రకాశించేవారుగా ఉంటారు. దైవజనుడు మోషే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 40 దినాలు గడుపుట ద్వారా ఆయన ముఖము ప్రకాశించెను. ప్రభుతో గడిపేవారు, ప్రభు సన్నిధిని ఉండేవారు, శ్రేష్టమైన ఆహారం భుజించేవారు, పాపము దుర్మార్గతను విడిచిపెట్టినవారు, ఇంకా దేవుని మాటల చేత అనేకులను ప్రభు తట్టు త్రిప్పేవారు. ఇటువారు ప్రకాశించువారిగా ఉంటారు అని గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలంలో మరికొన్ని తలంపులు దైవ గ్రంథం నుండి ధ్యానించుదాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 6వ వచనము. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఆమేన్. అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జ్ఞాన హృదయులలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడే మానవులకు వారి జీవితంలో పుట్టుకతోనే వారిని జ్ఞానవంతులుగా చేస్తూ ఉన్నాడు. మనం కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎవరము అతిశయపడటానికి వీలు లేదు. అందుకే ప్రలాపించు ప్రవక్త ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు కదా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, పరాక్రమము కలిగిన వాడు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. వీటిని అనుగ్రహించి నడిపిస్తూ ఉన్న దేవునిని బట్టే అతిశయించాలి. ప్రియులరా, ఇక్కడ బెస్సలేలు అనే వ్యక్తి జ్ఞానంతో నింపబడినవాడు అని చూస్తున్నాం. అతడు పుట్టుకతోనే జ్ఞానవంతుడు. దేవుడు అతనికి జ్ఞానమును దయచేశాడు. జ్ఞానము కలిగిన వారందరి హృదయములలో దేవుడు మరలా జ్ఞానమును అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. ఎందుకండి ఈ జ్ఞానము? దేని కొరకు, ఎవరి కొరకు అని మనము గమనించినట్లయితే
ఎవరైనా సరే దేవుని నుండి ఒక తలాంతును, ఒక ఆధిక్యతను, ఒక ప్రత్యేక గుణాన్ని, లక్షణాన్ని వారు కలిగి ఉన్నట్లయితే తిరిగి దానిని దేవుని కొరకు వాడేవారిగా ఉండాలి. గాడ్ గివ్స్ గిఫ్ట్స్ టు దోస్ who will honor him with their lives. దేవుడు ప్రతి ఒక్కరికి రకరకాల తలాంతులు ఇస్తున్నాడు, కృపావరాలను దయచేస్తున్నాడు. ఎందుకండి దేవుడు ఈ వరాలను ఇచ్చింది అనంటే, వారు తమ జీవితాలతో దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రియులారా, గమనించాలి. నీవు మంచి జ్ఞానవంతుడు అయితే నీ జ్ఞానముతో దేవునికి మహిమ రావాలి. నీ ఒక మంచి ఆలోచన పరుడు అయితే నీ ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశాలను, చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉండాలి. నీ ఒక అందమైన వ్యక్తిగా ఉంటే నీ అందము దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చేదిగా ఉండాలి. అంతేకాని నీ ఇష్టాన్ని, నీ కోరికలను, నీ ఉద్దేశాలను నీవు నెరవేర్చుకోవటానికి ఎంత మాత్రము కానే కాదు. ఆమేన్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ స్కిల్స్. మనం కలిగి ఉన్న నైపుణ్యతలన్నిటికీ మూలము దేవాది దేవుడై ఉన్నాడు. కొంతమంది చేతితో చక్కని చేవ్రాత కలిగి ఉంటారు, హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమంది ఏమైనా లాజిక్లు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, గణిత శాస్త్రంలో ఛేదించలేని ఏవైనా లెక్కలు ఉంటే క్షణాల్లోనే వాటిని ఛేదిస్తూ ఉంటారు. మరికొందరు కుటుంబాలలో, ప్రజలలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వారు చక్కని ఆలోచనతో పరిష్కారాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఆయా వ్యక్తులు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చవలసిన వారై ఉన్నారు. ఎవరైతే నా జ్ఞానానికి, నా బలానికి, నా తెలివితేటలకు, నా యొక్క నైపుణ్యతకు, నాలో ఉన్న నేర్పరితనానికి దేవుడే మూలము, దేవుడే కారణము అని గుర్తిస్తారో వారు తప్పకుండా దేవునిని ఘనపరిచేవారిగా ఉంటారు. మనం ఇక్కడ చదువుకున్న లేఖనాలలో బెస్సలేలు పుట్టుకతోనే జ్ఞానవంతుడు, అదే సమయంలో దేవుని చేతి క్రింద ఉన్నవాడు. ఈ నిర్గమకాండము 31వ అధ్యాయము, అలాగే 35వ అధ్యాయము వీటిలో చూసినప్పుడు చూడండి, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఏర్పడి, మోషే, దైవజనుడు మోషే ఉన్నాడు. ఆయన గొప్ప నాయకత్వాన్ని ఇవ్వటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు ప్రజలకు బోధించటానికి ఏర్పాటు చేయబడ్డాడు. అహరోను ఉన్నాడు. అహరోను ప్రజలందరి పక్షాన దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించటానికి ఏర్పాటు చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు. యెహోషువ ఉన్నాడు. దేవుని యుద్ధాలు జరిగించువానిగా, దేవుని ప్రజల పక్షాన నిలువబడి పోరాడేవానిగా, జయాలు పొందుకునేవానిగా యెహోషువ ఉన్నాడు. అందరిది ఒకే పని కాదు.
అందరూ ఒకటే చేయటం దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ వారికి ఇవ్వబడిన పనిని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇవ్వబడుతూ ఉంది. ఆ పాత్రను సమర్థవంతంగా పోషించే వారమై ఉండాలి. ఆమేన్. మోషేను దేవుడు ఎలా ఏర్పరచుకున్నారో, అహరోనును దేవుడు ఎలా ఏర్పరచుకున్నారో, యెహోషువను దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకున్నారో, బెసలేలును కూడా అలాగే దేవుడు ఏర్పరచుకున్నారు. ఆమేన్. ప్రియులారా, బెసలేలుని గురించి ఎక్కడ పెద్దగా చెప్పబడకపోవచ్చు. కొన్నిసార్లు కొందరి మాటలు గొప్పగా ఉంటాయి, అయితే కొందరి చేతలు మరెంతో గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. యెహోషువ యుద్ధాలు చేస్తూ యుద్ధ నైపుణ్యతను కలిగి ఉన్నాడు. కానీ దేవుని మందిరాన్ని కట్టే విషయంలో, దేవుని మందిరాన్ని అలంకరించే విషయంలో అక్కడ యెహోషువ పనికిరాడు, అహరోను పనికిరాడు, మోషే కూడా కుదరదు. దేవుడు బెసలేలుని ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. నిర్గమకాండం 35వ అధ్యాయము 30, 33, 34 వచనాలు చదివినప్పుడు, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నిన్ను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనముడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామానుకు కుమారుడనైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, బెసలేలు దేవుని పిలుపు కలిగి ఉన్నవాడు. హీ వాజ్ కాల్డ్ బై గాడ్. ఆ తర్వాత రెండో మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. He was filled by the Spirit of God. దేవుని పిలుపును కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. దేని కొరకండి అనంటే 2 పనులు చేయటానికి. నంబర్ 1, he is to work, క్రాఫ్ట్స్మ్యాన్షిప్, నైపుణ్యత కలిగిన నేర్పరితనము కలిగి పనులు చేయటానికి. అందరూ చేయలేరు. కొంతమంది మొద్దు పనులు, పెద్ద పనులు చేయగలరు. మరి కొంతమంది కూర్చొని నిదానంగా చేయాల్సిన పనులు అందరూ చేయలేరు, విసుగు వస్తుంది. కొంతమంది మాత్రమే చేయగలరు. ఇప్పుడు ఇక్కడ బెసలేలును దేవుడు పిలిచి ఆయన ఆత్మతో నింపి ఆ పనులు చేయటానికి బలపరుస్తూ ఉన్నాడు. దేవుని మందిరపు సాదృశ్యంగా చెప్పబడిన ప్రత్యక్ష గుడారం, అందులో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువులు,
వాటికి రంగులు అద్దటం కానీ, వాటిని తయారు చేసే విధానం కానీ దేవుడు చెప్పినట్లుగా చేయటానికి బెసలేలును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలను నెరవేర్చువాడిగా బెసలేలు ఉన్నాడు. God has given skills for God's kingdom work. His kingdom should be expanded. దేవుని రాజ్యము భూమి మీద విస్తరింపబడాలి, ప్రబలం అవ్వాలి అని అంటే తప్పకుండా నీలో ఉన్న తలాంతును నీవు దేవుని కొరకు వాడాలి, ఉపయోగించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఉన్న తలాంతుని బట్టి మనం అతిశయించే వారంగా ఉన్నట్లయితే దానివలన దేవునికి ఎలాంటి ఘనత రాదు, మహిమ రాదు. నీలో ఉన్న ప్రతి తలాంతు, ప్రతి నైపుణ్యత దేవుని మహిమార్థమై ఉపయోగించగలిగితే నీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రభు అంచెలంచెలుగా మలుపు తిప్పుతూ ఉంటాడు. ప్రతి మలుపులో అద్భుతాన్ని చూస్తావు, ప్రతి మలుపులో అభివృద్ధిని చూస్తావు, ప్రతి మలుపులో ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా. దేవుని పని చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలండి అని అంటే, అపోస్తులుడైన పేతురు భక్తుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమేన్. ఎంత అద్భుతం! దేవుడు తన ప్రజలను ప్రేమించి వారి యొక్క స్తోమతను బట్టి, స్థాయిని బట్టి, వారిలో ఉన్న ఆశను బట్టి, ఆసక్తిని బట్టి దేవుడు కృపావరములను అనుగ్రహించువాడై ఉన్నాడు. వారి వారి విశ్వాస సామర్థ్యాన్ని బట్టి కృపావరాలు ఇవ్వబడుతున్నాయి. అయితే వాటిని పొందుకున్న నీవు కానీ నేను కానీ ఏ రీతిగా ప్రభు కొరకు వాడుతూ ఉన్నాం? ఈనాడు మనం చూస్తున్నాం, దేవుడిచ్చిన వరాలను ధనాపేక్షతో ఉపయోగించేవారు, వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టతల కోసం ఉపయోగించేవారు, తమ గొప్పతనం కోసం ఉపయోగించేవారు. దానివలన దేవునికి మహిమ రాదు. నా గుర్తింపు కొరకు నేను ఎప్పుడైతే ప్రాకులాడుతానో, దేవునిని మరుగుపరచటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, దేవుడు దాన్ని ఎంత మాత్రం హర్షించడు. బెసలేలు నిస్వార్థపూరితంగా పూర్ణ హృదయంతో దేవుని ఆత్మజ్ఞానాన్ని పొందుకున్నవాడై, దేవుని యొక్క పిలుపును పొందుకొని ఆయన ఆత్మతో నింపబడి ఆయన పనుల కొరకు ఉపక్రమించి
వాటిని జరిగించటమే కాకుండా దేవుని లేఖనంలో చూస్తున్నాం, అతడు ఇతరులకు నేర్పునట్లు. నీవు నేర్చుకున్న విద్యను మరొక 10 మందికి నేర్పి 10 మందికి సహాయపడి దేవునిని మహిమపరచు వారమై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. నేను అప్పుడప్పుడు అనువాదం చేస్తూ ఉంటాను. ఈ అనువాదం చేసే విషయంలో దేవుని యొక్క కృప. అయితే అది నాతోనే ఉండిపోవటం కాదు, మరొక నలుగురు అలా చేయగలిగేటట్లుగా ప్రోత్సహించాలి. అలా చేసేవారికి వెన్ను తట్టి ముందుకు నడిపించాలి. వారిని బహిరంగంగా 10 మంది ముందు నిలబడేటట్లు చేయాలి, అవకాశాలు కల్పించాలి. ఇందుకొరకు ప్రభు ఏర్పరచుకున్నారు. ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉన్నాం. ఆతిథ్యం ఇచ్చే విషయంలో సనుగు కొనకుండా, గొనుగుడు లేకుండా మనం ఇచ్చేది ఇష్టపూర్వకంగా నిండు మనసుతో ఇచ్చేవారమై ఉండాలి. ఎందుకలాగా? దేవుని నామము అప్పుడే మహిమపరచబడుతుంది. నీ పనితనము, నీలోని నైపుణ్యత, నీ యొక్క నేర్పరితనము ప్రియులారా ఇతరులు పొందుకున్నప్పుడు, ఇతరులు కూడా ప్రోత్సహింపబడినప్పుడు, ఇతరులు కూడా వాడుకలోనికి వచ్చినప్పుడు అది ఘనపరచబడుతుంది, గుర్తింపును పొందుతూ ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత, దీవెన! ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఎవరినైనా పిలిచారు అనంటే ఇక్కడ బెసలేలును పిలిచినట్లుగా దేవుడు మనము క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. లూకా శుభవార్త, అలాగే మత్తయి శుభవార్త, యేసయ్య శిష్యులను పిలుస్తూ ఉంటారు. ఆయన వెళుతూ మార్గమున కనిపించిన వారిని పిలిచారు. అవును, బెసలేలును కూడా అలాగే పిలిచారు. ఎందుకు పిలిచారండి ప్రభువు అనంటే, నంబర్ 1, వారు ఆయనతో కూడా ఉండటానికి. నంబర్ 2, వారు ఆయన యొద్ద నేర్చుకునే వారై ఉండటానికి. నంబర్ 3, వారు పరిశుద్ధులై ఉండటానికి ప్రభు పిలుస్తూ ఉన్నారు. అండ్ నంబర్ 4, వారు దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండటం కొరకు పిలువబడ్డారు. నంబర్ 5, దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉండాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా! దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినా, లేక ఆయన దాసులు నీ వైపు వేలెత్తి లేపినా, నిన్ను పిలిచినా ఎందుకు పిలుస్తూ ఉన్నారు? నువ్వు ప్రభుతో ఉండటం కోసం పిలుస్తున్నారు. పరిశుద్ధ జీవితం జీవించటం కోసం పిలుస్తున్నారు. నెమ్మది కలిగి ఉండటం కోసం పిలుస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కోసం పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని నా మహిమార్థమై ప్రకాశించే బిడ్డగా, వెలుగుందే బిడ్డగా ఉండాలని బెసలేలు అట్టి పిలుపును పొందుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టే విషయంలో, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే విషయంలో దేవుడు బెసలేలును నిలువబెట్టుకున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నీ జీవితాన్ని కట్టుకోవటానికి పిలుస్తున్నాడు. దేవుని ఆలయముగా చెప్పబడే నీ దేహాన్ని, నీ శరీరమును, నీ జీవితాన్ని నీవు దేవుని కొరకు కట్టుకోవాలని పిలుస్తుంది. ఆ రీతిగా ప్రభు పిలుపుకు లోబడితే నీకు నెమ్మది ఉంది. ప్రభు విశ్రాంతిని ఇస్తారు. ఆ రీతిగా ప్రభు పిలుపుకు లోబడితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. శుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటావు.
ఆ రీతిగా దేవుని పిలుపు నీలో పనిచేస్తే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. ఆ రీతిగా దేవుని పిలుపుకు లోబడితే నీవు భూమి మీద పేరొందిన వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా ప్రభు నిన్ను దీవించదన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించదా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మన నమ్మదగిన దేవా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. మా దీన బ్రతుకుల్లో మమ్మల్ని ప్రేమించి ఒకరిని బోధించుటకు, ఒకరిని చక్కని సంగీతాన్ని వినిపించుటకు, మరొకరిని గానం చేయుటకు, ఇంకొకరిని అద్భుతమైన పనితనాన్ని కల్పించుటకు, ఈ రీతిగా నీ కృపావరాలతో నింపి ఒక్కొక్కరిని మీరు ఒక్కొక్క తలాంతుతో నింపి మీరు నడిపిస్తున్నారు, వాడుకుంటున్నారు. స్తోత్రాలు, 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 స్తుతులు మా తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా నీ దాసుడు, ఊరు కుమారుడు, ఊరు మనవుడు, కాలేబు ముని మనముడైన బెసలేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో కృపావరాలు మీరు ఇచ్చారు, ఎన్నో తలాంతులు ఇచ్చారు. వాటి ద్వారా మీ నామ మహిమార్థమే మీరు వాడుకున్నారు నాయనా. మందిరపు ముంగుర్తుగా కనిపించే ఈ ప్రత్యక్ష గుడారం రకరకాల వర్ణాలతో దాన్ని తీర్చిదిద్దే కృప, అటు జ్ఞానము బెసలేలకి ఇచ్చావు. స్తోత్రాలు. మీరు పిలిచారు, మీ ఆత్మతో నింపారు, నీ కొరకు పనిచేయనట్లు బలపరిచారు, ఇతరులకు బోధించు అనిగా, నేర్పించు అనిగా చేశారు. దేవా, మా జీవితాల్లో అట్టి కృపను నాకు, మాకును దయచేయండి. ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మేలు పొందాలి, నీ దీవెనలతో నింపబడాలి. వారి అవసరతలు తీర్చబడి నీ ఉద్దేశాలు, నీ చిత్తము బిడ్డల జీవితాలను నెరవేర్చబడుటకు సహాయం చేయి. బలహీనమైన మమ్మల్ని దర్శించి బలపరచండి. జ్ఞాని అయినా, సంపన్నుడైనా, పరాక్రమశాలి అయినా నిన్ను బట్టే సంతోషించు వారే ఉండటకు సహాయం చేయి. బెసలేలు వలె మందిరాన్ని కట్టుకునేవారు, జీవితాలను కట్టుకునేవారంగా మేము ముందుటకు సహాయం చేసి కృప చూపి నడిపించమని ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, కృపా, కాపుదల ఆయన పాసన చేరిన మనకు ఆయన సహాయం కొరు ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.